బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రీల్స్ టిక్టాకుల్లో పాపులారిటీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన మరొకటి మనం చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఒక యువతి రీల్స్ కోసం రైల్వే ట్రాక్పై కారుతో స్టంట్స్ చేసింది. ట్రాక్పై కారు నడుపుతూ ఓవర్ యాక్షన్ చేసింది. అధికారులు వచ్చి అడ్డుకోబోతే వారితో కూడా వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ట్రాక్పై యువతి కారు ఆగి ఉన్న నేపథ్యంలో అధికారులు కంగారు పడి రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. కారును అడ్డుకోవడంపై సిబ్బందితో యువతి వాగ్వాదానికి దిగింది. యువతిని లక్నోకు చెందిన రబికా సోనిగా గుర్తించారు. ప్రతిరోజు ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. పాపులారిటీ కోసం రీల్స్ టిక్టాక్లు అంటూ రకరకాల పిచ్చి విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నటువంటి ఘటనలు అనేకం మనం చూసాం. రైల్వే ట్రాక్ల మీద లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ టాప్ ఫ్లోర్లో నించొని బయటికి చూస్తున్నట్లుగా, అక్కడ నించొని రకరకాల విన్యాసాలు చేస్తున్నట్లుగా, ఎత్తైన ప్రదేశాలు కొండల మీదకు వెళ్ళడం లేదంటే నీళ్లలోకి వెళ్ళడం, ఇలా రకరకాల విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఘటనలు కూడా అనేక మనం చూసాం. ఇప్పుడు అలాంటి మరొక ఉదాహరణ మనకు కనిపిస్తుంది. రైల్వే ట్రాక్ మీద కారు నడుపుతూ విన్యాసాలు చేసినటువంటి ఘటన మనం చూస్తున్నాం. స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు ప్రజెంట్ చేస్తోంది. ఆ విజువల్స్ మీకు ప్రజెంట్ చేస్తుంది. అధికారులు వెళ్ళి అడిగితే అధికారులతో కూడా గొడవ పడ్డటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. అధికారులు ఏమో కంగారు పడి ఏదైనా జరుగుతుందేమో అంటూ రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. అదే అది ఇక్కడ వచ్చిన ఆగింది. అది స్వామి సార్ ముందు పోయి వాళ్ళని చూసి ఆడ ఆగింది. అదే అది ఇక్కడ వచ్చిన ఆగింది. అది ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది ఆ విజువల్స్ని. రైల్వే ట్రాక్కి అడ్డదిడ్డంగా కారాపినటువంటి విజువల్ మనకు కనిపిస్తుంది క్లియర్గా. అక్కడికి వెళ్ళి అధికారులు కంగారు పడి రైల్వే ట్రాక్ మీద కారు ఎందుకుందా అంటూ కంగారు పడి అక్కడికి వెళ్ళేలోపు ఏమైనా ట్రైన్స్ వస్తే జరగరాని ప్రమాదం జరుగుతుంది, ప్రాణాలు పోతాయి అంటూ ఇటు కారులో ఉన్న యువతి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో రైలుకు కూడా అక్కడ ఏదైనా ట్రాక్ మీద ఏదైనా ఇబ్బంది అయితే రైలు కూడా పట్టాలు తప్పే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి సందర్భాలను ఈ నేపథ్యంలో అధికారులు కంగారు పడి అక్కడికి వెళ్ళి ఆ యువతిని పక్కకు వెళ్ళండి, అసలు బయటికి రండి అని అడిగితే అధికారుల మీదే తిరిగి జులుం చేసినట్లుగా తెలుస్తుంది, జులుం ప్రదర్శించినట్లుగా, వారి మీద దాడికి ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. వారి మాట వినకుండా నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటానంటూ అక్కడ వ్యవహరించిన నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు బలవంతంగా ఆ యువతిని రైల్వే ట్రాక్ నుంచి పక్కకు తప్పించాల్సిన పరిస్థితి మనకు అక్కడ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక సందర్భంలో వారి మీద దాడి చేయడానికి ప్రయత్నించింది యువతి అంటూ కూడా తెలుస్తోంది. రైట్, మనం చూస్తున్నాం ఒక ప్రత్యేకమైన జాకెట్ లాంటిది, సూట్ లాంటిది వేసుకొని ఆ యువతి ఆ ట్రాక్ మీద స్టంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైల్వే ట్రాక్ మీద అడ్డదిడ్డంగా ఆ కారు ఆపడం, అక్కడ రైల్వే ట్రాక్ మీదే కారు డ్రైవ్ చేస్తున్నటువంటి విధానం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే జరిగినటువంటి ఈ ఘటన తర్వాత కొంతమంది ఆ యువతి మరి మానసిక స్థితి గురించి కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే రైల్వే ట్రాక్ మీద స్టంట్స్ చేయడమే ఒక పిచ్చి పని అయితే అధికారులు వచ్చి కనీసం చెప్పినప్పుడు మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటానని చెప్పి అధికారులతోనే తిరిగి గొడవ పడడం, కనీసం వాళ్ళు పక్కకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద కూడా దురుసుగా ప్రవర్తించడం, నేను రాను అంటూ విదిలించుకోవడం, అంతమందిని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం, ఆ బిహేవియర్ ఇదంతా చూస్తే మానసికంగా ఏదైనా సమస్య ఉందా అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతున్నట్లుగా తెలుస్తోంది. మనకి స్క్రీన్లో చూస్తున్నాం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అన్ని రకాల విజువల్స్ను కూడా మీకు ప్రజెంట్ చేస్తుంది. కారు
ట్రాక్ మీద వెళ్తున్నటువంటి విజువల్స్ కానీ లేదంటే యువతి ఉన్నటువంటి అధికారులతో వాగ్వాదానికి దిగడం మనం చూస్తున్నాం. సహజంగా సాధారణమైన యువకులు ఇంకెవరైనా సరే రీల్స్ పిచ్చిలో పడి ఒకవేళ అలాంటి పిచ్చి పని చేసినా అలాంటి తప్పు పని చేసినా సరే ఖచ్చితంగా ముమ్మాటికి ఇది తప్పు. రైల్వే ట్రాక్ మీద ఇలాంటి విన్యాసాలు చేయడం వాళ్ళ ప్రాణానికి ప్రమాదంతో పాటుగా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి చేయకూడదు. కానీ అలాంటివి చేస్తూ చివరికి ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ మీదే కోప్పడుతున్నారు, అధికారులను కూడా బెదిరిస్తున్నారు, ఎదిరిస్తున్నారు, అవసరమైతే వాళ్ళతో ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నారు అంటే ఏం జరుగుతుంది? ఆ యువతి మానసిక స్థితిని మనం ఒకసారి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. మరి ఎవరు रिपोर्टर है తీసినావు ఏం చేయలేం ప్రెస్ రైట్. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ యువతి ఎందుకని అధికారులతో వాగ్వాదానికి దిగాల్సిన పరిస్థితి వచ్చింది అనే వివరాలు తెలుసుకుందాం. శిల్ప ఉన్నారు మనతో రెడీగా. శిల్ప, డీటెయిల్స్ ఏంటి? యువతి ట్రాక్ మీద ఇలాంటి విన్యాసాలు చేయడమే ఒక చాలా డేంజరస్ పని. తన ప్రాణాలకి ముప్పే, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పే, ఏ చిన్న పొరపాటు జరిగినా సరే. మరి అలాంటిది అధికారులతో కూడా అక్కడ వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తుంది, మనకి క్లియర్గా కనబడుతుంది కూడా. అసలు ఏం జరిగింది? శిల్ప, రంగారెడ్డి జిల్లాలో యువతి హల్చల్ చేసింది. రైల్వే ట్రాక్ పైన కారు నడిపింది. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి రైలు అధికారులు అక్కడికి వెళ్లారు. మొదటగా ఆమె మద్యం సేవించి కారు నడిపినట్టుగా గుర్తించారు. కానీ తర్వాతగా ఆమెను విచారించగా ముఖ్యంగా తను రీల్స్ కోసం ఇదంతా చేసినట్టు కూడా తెలుస్తుంది. గతంలో కూడా అనేక మంది రీల్స్ కోసం అనేక ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారు. దీంతో ప్రాణాలు కూడా కోల్పోయిన అనేక సంఘటనలు చూసాం. కానీ యువతలో మాత్రం మార్పు రావడం లేదు. ఒక లైక్స్ కోసం కావచ్చు, వ్యూస్ కోసం ఈ విధంగా పిచ్చి పనులు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒకవైపు రైల్వే ఏదైతే అక్కడ ఉన్నటువంటి కెమెరాల ఆధారంగా వాటిని గుర్తించి అక్కడున్న ముందు లక్ష్యాన్ని అక్కడికి వచ్చేటువంటి రైళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. వాటిని ఆపివేశారు. దీంతో ఒక్కసారిగా కూడా అప్రమత్తమైంది. కేవలం ఇలాంటి రీల్స్ కోసం ఈ విధంగా రైల్వే ట్రాక్ పైన ఈ విధంగా చేయడం ఏ విధంగా కరెక్ట్ అంటూ కూడా ఒకవైపు రైల్వే అధికారులు స్వచ్ఛమైతే ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మొదట మాత్రం మద్యం సేవించి ఇదంతా చేసినారు. కానీ తర్వాత తను రీల్స్ లో వ్యూస్ కోసం మాత్రం ఇదంతా చేసినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే అక్కడ సంఘటన స్థలానికి అటు రైల్వే అధికారులు కావచ్చు, అదే విధంగా పోలీసులు కావచ్చు, మొత్తం కూడా వెళ్లి అక్కడ పరిశీలిస్తున్నారు. నిన్న ఇది జరిగినట్టు కూడా తెలుస్తున్నది. మొత్తం మీద అక్కడ వెంటనే తను ట్రాక్ పైకి రాగానే అక్కడికి వచ్చేటప్పుడు ఏవైతే రైల్స్ ఉంటాయో వాటికి అలర్ట్ ఇచ్చారు. వాటిని వెంటనే ఆపేశారు. దీంతో ఒక ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కార్లు కనుక వాళ్ళు చూడకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా న్యూస్ కోసం ఇలా పిచ్చి పనులు చేయడం ఏంటంటూ కూడా ఒకవైపు దీనిపైన ఖచ్చితంగా రైల్వే అధికారులు సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎంఎంటీఎస్ లో కూడా ఒక అత్యాచారం అంటూ కూడా వచ్చినారు. తర్వాత అది మొత్తం కూడా నిజం కాదని తెలవడంతో ఈ విధంగా ఒకవైపు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ రైల్వే శాఖ ఈ విధంగా తమ పిచ్చి పనులకు వాడుకుంటున్నారంటూ కూడా ఒకవైపు అధికారులు సీరియస్ గా తీసుకొని యువతి పైన ఖచ్చితంగా ప్రస్తుతం అయితే కేసు కూడా నమోదైనట్లయితే తెలుస్తుంది. ఆ యువతిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. రైట్. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి రకరకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ యువతి అధికారుల్ని కత్తితో బెదిరించింది అంటూ కూడా తెలుస్తోంది. అధికారులు ఆ యువతిని పక్కకు తీసుకురావడానికి ప్రయత్నించారు. ముందుగా పక్కకు రమ్మన్నారు, ఆ యువతి రానని చెప్పింది. స్థానికుల సహాయంతో అధికారులు
అప్పటికే రైళ్లు ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైళ్లను నిలిపివేసి మరి ఆ యువతిని పక్కకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఆ యువతి చాకుతో అధికారులను బెదిరించింది అంటూ కూడా తెలుస్తోంది. మరోవైపు ఆ యువతి మద్యం సేవించి ఉంది అంటూ కూడా స్థానికులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ యువతి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా అధికారులు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది చట్టం ప్రకారం. మరోవైపు ఇలాంటి పిచ్చి పనులు ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద ఇలాంటి ఘటన ఒకటి చూసాం. గతంలో మనకి ఎంఎంటీఎస్ ట్రైన్లో కూడా మనం చూసాం. అలాగే ఇక్కడ మెట్రో స్టేషన్లో మెట్రో ట్రైన్లో కూడా రీల్స్ చేయడం మనం చూసాం. అలాగే పెద్ద కొండల మీదకి వెళ్ళడం, ఇలా పెద్ద పెద్ద హైట్స్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళి ఏదో పాపులారిటీ కోసం ఇష్టారీతిని పిచ్చి వేషాలు వేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న అనేక మందిని మనం చూస్తూనే ఉన్నాం. అదంతా ఒక ఎత్తు అయితే, ఈ ఘటనలో సాధారణంగా యువతి యువకులు ఇంకెవరైనా అయితే వాళ్ళు సాధారణ స్థితిలో ఉంటే మానసికంగా వారు ఏ రకమైనటువంటి మత్తులోనో లేకపోతే సహజంగా అయితే ట్రాక్ మీద ఇలాంటి రీల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళే అతి జాగ్రత్తగా ఉంటారు. లేదు ఎవరైనా స్థానికులు వస్తే వెంటనే భయపడతారు. అది కూడా కాదంటే అధికారులు ఎవరైనా వస్తున్నారు అంటే వెంటనే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ యువతి పారిపోలేదు. కనీసం అధికారులు వెళ్ళి స్థానికులు వెళ్ళి పిలిస్తే కూడా పక్కకు రాలేదు. వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నిస్తే వారి మీద చాకుతో బెదిరించినట్లుగా తెలుస్తుంది, వారితో గొడవ పడ్డట్లుగా కనిపిస్తుంది. అది మనం స్క్రీన్లో కూడా చూస్తున్నాం. వాళ్ళు కనీసం పక్కకు తీసుకొస్తుంటే వాళ్ళతోనే దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళ నుంచి విడిపించుకునే బలవంతంగా ప్రయత్నం చేయడం, ఇలా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళతో చాలా ఘర్షణకు దిగుతున్నట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆ యువతి మద్యం తాగి ఉంది అంటూ కూడా కొంతమంది స్థానికులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. యువతి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ యువతి కారణంగా, ఈ రీల్స్ కారణంగా ట్రైన్లు నిలిచిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.